Hey, this is Ravan. నేను ప్రెజెంట్ విఆర్విత్ చారిటబుల్ ట్రస్ట్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా వర్క్ చేస్తున్నాను అండ్ అలాగే ఆటమ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఒక డైరెక్టర్గా ఉన్నాను. నేను ఈ విఆర్విత్ చారిటబుల్ ట్రస్ట్లో జాయిన్ అయ్యి 5 years అయితే అయింది. లైక్ ఈ 5 years జర్నీలో నేను చాలా లైఫ్ థింగ్స్ అయితే నేర్చుకున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ ద జర్నీ నాకు బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే జాయిన్ అయ్యాను ఇందులోనే. సో నేను ఇందులో జాయిన్ అయ్యాక లైక్ నాకు బీటెక్ ఫస్ట్ ఇయర్ లైక్ స్టేజ్కి ఎలా మాట్లాడాలో తెలీదు అండ్ లైక్ ఎవరితో ఎలా ఉండాలో ప్రాపర్గా తెలీదు. అండ్ ఈ జర్నీలో జాయిన్ అయిన తర్వాత నేను ఫస్ట్ టైం విఆర్విత్ గురించి మా క్లాస్ స్టేజ్కి మాట్లాడినప్పుడు నా కాళ్ళు చేతులు అయితే వణికిపోయాయి. అలా నా జర్నీ స్టార్ట్ అయ్యి నేను మోర్ దెన్ 20 to 30 గవర్నమెంట్ స్కూల్స్కి అయితే లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చాను అండ్ 1-2 MBA కాలేజ్కి ట్రైనింగ్ ఇచ్చాను. సో అలా ఆ స్టేజ్ నుంచి నేను ఈ స్టేజ్లోకి ట్రాన్స్ఫర్ అయ్యాను. ఇప్పుడు నాకేం కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే లేవు. అండ్ ఇక్కడ నేను లైక్ వాలంటీర్ నుంచి ప్రాజెక్ట్ లీడ్ అయ్యి ప్రాజెక్ట్ లీడ్ నుంచి కోర్ టీమ్కి వెళ్ళి కోర్ టీమ్ నుంచి చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా మారిపోయాను. సో ఈ జర్నీలో నేను చాలా థింగ్స్ నేర్చుకోగలిగాను, కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ నేను ఆటమ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఒక డైరెక్టర్గా ఉండి అండ్ ఒక పెద్ద ఆటమ్స్ ఇంజనీర్ స్కూప్స్ అనే ప్రాజెక్ట్ని లీడ్ చేస్తున్నాను. సో నాకు ఈ విఆర్విత్ చారిటబుల్ ట్రస్ట్లో నేర్చుకున్నవి చాలా బెనిఫిట్ అవుతున్నాయి. లైక్ లీడర్షిప్ కానివ్వండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానివ్వండి, లైక్ ఇలా ఎన్నో థింగ్స్ నేనైతే ఇక్కడ నేర్చుకోగలిగాను. అండ్ నా విఆర్విత్ చారిటబుల్ ట్రస్ట్లో ప్రజెంట్ నేను ఇక్కడ ఉండటానికి ఈ విఆర్విత్ చారిటబుల్ ట్రస్ట్ చాలా మేజర్ రోల్ ప్లే చేసింది. ఇందులో ఉన్న చాలామంది పర్సన్స్ లైక్ మేజర్గా అయ్యప్పన్న లైక్ నన్ను ప్రతి స్టెప్లో గైడ్ చేస్తూ వచ్చాడు. అండ్ ఈ విఆర్విత్ చారిటబుల్ ట్రస్ట్లో ఎలా అంటే నాకు అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్లా ఉంటారు, లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ టైప్. లైక్ నేను షూర్గా చెప్పగలను లైక్ మై లైఫ్ బిఫోర్ విఆర్విత్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఆఫ్టర్ విఆర్విత్ చారిటబుల్ ట్రస్ట్.